గౌతమ్దే బాగుంది, కాకపోతే వాడి మంచి చేస్తే ఏం చూపించట్లేదు. అందుకు అన్ని నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. అంటే నబిల్ గేమ్ ఎలా అనిపించింది మరి వాళ్ళిద్దరు కాంపిటీషన్? స్టార్టింగ్ లో బాగుండేది, ఇప్పుడు ఏం లేదు. మరి ఈ వీక్ లో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు? బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? నిఖిల్ అవుతుంది. ఎందుకు నిఖిల్ అనుకుంటున్నారు? తన వైపే సపోర్ట్ ఎక్కువ ఉంది, బయట కూడా తనకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. మరి మిగతా కంటెస్టెంట్ బాగా ఆడలేరంటారా? ఆడుతున్నారు. గౌతమ్ది బాగుంది యాక్చువల్గా, జెన్యున్ గా ఉన్నట్టు అనిపించింది. అంటే గౌతమ్ది బాగుంటే నిఖిల్ గెలిచేస్తారా? అదే చెప్తున్నా నేను. గౌతమ్ 24/7 చూసినప్పుడు గౌతమ్వి బాగా కనిపిస్తున్నాయి కదా, అవేమి 1 hour లో చూపించట్లేదు. అంటే ఇప్పుడు గౌతమ్ మరి టాప్ 2లోకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? గౌతమే వస్తారు. గౌతమ్ టాప్ 2నా? నిఖిల్లో మీరు చూసిన బెస్ట్ క్వాలిటీ ఏంటి 95 days నుంచి? సో నిఖిల్లో మన గౌతమ్లో మైనస్ ఏంటి, ఏం చెప్తారమ్మా? గౌతమ్లో మైనస్ టంగ్ స్లిప్ అవుతుంది. అంటే సింగిల్గా ఆడతా అని చెప్పి ఏం సాధించాడు? జూమ్ చేసుకో. జనాల్ని సాధిస్తుంది. అవునా? యాక్చువల్గా జెన్యున్ గానే ఉన్నాడు అనిపిస్తుంది, కాకపోతే బిగ్ బాస్ కూడా వాడిని సపోర్ట్ చేయట్లేదు, బయటికి ఏం చూపించట్లేదు. ఎందుకంటే ప్రేరణ ఒక అమ్మాయి, మీరు ఎందుకు ఒక అమ్మాయికి సపోర్ట్ చేయట్లేకపోతున్నారు? రూడ్గా ఉన్నట్టు ఉంటుంది, నాకు నచ్చదు. అంటే అమ్మాయిలు ఎప్పుడు నచ్చర్లేదు. సో విష్ణుప్రియ వెళ్ళిపోయింది కదా, మరి మీరు ఏం చెప్తారు? ఆ గేమ్ ఆడలేదు, అదే నేను అంటున్నా. తన దాంట్లో రూడ్నెస్ ఉండదు, తనని ఎన్ని మాటలన్నా కూడా చాలా ఇదిగా తీసుకుంటారు. ఓకే అమ్మా, మీరు గౌతమ్ ఎలా ఆడుతున్నారు? గౌతమ్ ఈ వైల్డ్ కార్డ్ తర్వాత గౌతమ్ టాప్ 2లోకి రావడం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. లాస్ట్ సీజన్ లో అసలు ఏం లేదు, నెత్తి నొప్పి వచ్చేది ఆయన చూస్తే. ఈసారి అయితే బాగుంది. అంటే మణికంట సెకండ్ లైఫ్ ఇచ్చాడు గౌతమ్? మణికంట అంటే అప్పుడు అవును, తను వెళ్ళిపోయాడు కదా, తెలిపినట్టు అయిపోయి ఇతను వెళ్ళిపోయే అలాంటి ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోయే వ్యక్తి ఇప్పుడు టాప్ 1 దాకా వచ్చాడు అంటే ఇక అచీవర్ అనుకోవచ్చు మనం. అదే తనలోకి ఇలా 24/7 చూసిన వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అందరూ అన్ని రీల్స్ అయి షేర్ చేస్తున్నారు కదా, దాని ద్వారా తన జెన్యూనిటీ అందరికీ నచ్చింది. తర్వాత తెలిసింది. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు నిఖిల్ ఎన్ని రోజులు చూస్తున్నారు కదా, నిఖిల్లో ఉన్న మైనస్ పాయింట్ అంటే తీసుకోవాలి. మైనస్ ఏంటంటే ముందైతే వాళ్ళ బ్యాచ్ అంతా, అదే మైనస్. ఇప్పుడు లేరు, అందరూ వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు చూడాలి. విష్ణుప్రియ పోయిందని చెప్పేసి దరిద్రం పోయింది అంటున్నారు, మీరేమంటారు? చాలా మంది ఆ ఫీలింగ్ లో ఉన్నారు. అంతే, అంటే తన వెళ్ళిపోయాడు కాబట్టి తను వెళ్ళిపోవాలి. పృథ్వీ వెళ్ళిపోయింది కాబట్టి వెళ్ళిపోవడం అంటారు. ఉన్న వేస్ట్ ఏం చేయలేదు. అంటే పృథ్వీ వల్ల ఇన్ని రోజులు తను పరిచయం అయింది అనుకుంటున్నాను. అవును. అంతేనా? ఓవరాల్ గా ఒక మాటలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరంటే ఏం చెప్తారు మీరు? నిఖిల్ కి సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ ఏం చెయ్యను, బట్ తెలుస్తుంది తననే చేస్తారేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నిఖిల్ కాకుండా ఇంకొకరు ఎవరన్నా అంటే సెకండ్ గౌతమ్. మనం అవినాష్ ఎందుకు రాడు? కమెడియన్స్ కప్ గెలవరా? అలా ఏం లేదు, అది వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? అవినాష్ అంతా ఎంటర్టైన్ చేస్తున్నాడు, అన్ని గేమ్లు ఆడుతున్నాడు, అందరికంటే ముందుగా కంటెస్టెంట్ అయ్యాడు. తను తేజ ఒక దాంట్లో మాట్లాడుకుంటారు అనమాట మెల్లగా, ఇలా ఆడాలిరా మనము అని. అంటే ముందు ఆడొచ్చారు కాబట్టి వాళ్ళు చాలా ప్లాన్డ్ గా చేస్తున్నారు, అదంతా కావాలని చేస్తున్నారని జనాలకు తెలుస్తుంది. సో వాళ్ళు అంటే గ్రూప్ గేమ్ ఆడారా ఇంత? 3-4 వాళ్ళు ఆడారు. థ్యాంక్ యూ మ్యామ్.